ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ హాట్ కామెంట్స్ వేడిని రాజేస్తున్నాయి. అటు టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. జగన్ సైకో అని సంబోధించడంతో వైసీపీ నేతలు కూడా కౌంటర్ అటాక్ చేస్తున్నారు. బాలకృష్ణ అందరికంటే సైకో అని, తనకు మెంటల్ సర్టిఫికేట్ కూడా ఉందంటూ కూడా అనేక విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బాలకృష్ణ, అప్పుడు వైసీపీ నేతలు చట్టసభల్లో మాట్లాడవలసిన తీరుపై అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారంలో ఉంటే ఏమైనా మాట్లాడవచ్చా? ఇదంతా అవగాహన లేమా, లేకపోతే ఇదే రాజకీయం అనుకుంటున్నారా? దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మన్నెం కోటేశ్వరరావు గారు విశ్లేషకులు, అలాగే కృష్ణాంజనేయులు గారు విశ్లేషకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా మన్నెం కోటేశ్వరరావు గారు, నమస్తే అండి. నమస్తే సార్, బాలకృష్ణ సైకో కామెంట్స్ హాట్గా నడుస్తుంది. చట్టసభల్లో మాట్లాడాల్సిన విధానం ఇది కాదు అంటూ కూడా అనేక విమర్శలు వెర్రెత్తుతున్నాయి. గతంలో కూడా మనం చూసాము, వైసీపీ నేతలు కూడా ఇదే విధంగా చట్టసభల్లో మాట్లాడిన తీరు చూసాం. ఇప్పుడు బాలకృష్ణ అసలు చట్టసభల్లో వ్యవహరించవలసిన పద్ధతిగా వ్యవహరించవలసిన నాయకులు ఇలా వ్యవహరించడాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు గతంలో వైసీపీ నాయకులు, సభ్యులు కావచ్చు, లేదా వైసీపీ నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వివిధ సందర్భాల్లో వాళ్ళు వాడినటువంటి భాష, అసెంబ్లీ లోపల కావచ్చు, అసెంబ్లీ బయట కావచ్చు, లేదా వాళ్ళ హావభావాలు, వీటన్నిటిని కూడా ఎవ్వరు కూడా హర్షించలేదు. అనేక సందర్భాల్లో నాతో సహా అనేక మంది ఆ విధమైనటువంటి ప్రవర్తన సరికాదు అనేటువంటి విమర్శ చేసినటువంటి వాళ్ళని. మరి 5 సంవత్సరాల పాటు అదే జగన్మోహన్ రెడ్డి గారిని, లేదా అదే వైసీపీ నేతల యొక్క తీరుతెన్నుల్ని విమర్శించినటువంటి వాళ్ళు మరి తమ యొక్క ప్రత్యేకత ఏమిటి అనేటువంటిది కూడా నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఆ విధంగా చూసినప్పుడు ఆ ప్రమాణాలకు వేటికి, అంటే వాళ్ళు చెప్పినటువంటి మర్యాదపూర్వకమైనటువంటి సంభాషణ కావచ్చు, లేదా సంస్కారానికి సంబంధించి కావచ్చు, చూసినప్పుడు అసెంబ్లీలో బాలకృష్ణ గారు వ్యవహరించినటువంటి తీరు, ప్రదర్శించినటువంటి హావభావాలు, చేసినటువంటి వ్యాఖ్యలు ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. విమర్శల చేయదలుచుకుంటే విమర్శ చేయడానికి అన్ని హక్కులు ఉంటాయి. సీనియర్ సభ్యుడా, జూనియర్ సభ్యుడా అని కాదు. బాలకృష్ణ సీనియర్ సభ్యుడి కిందనే లెక్క. ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎస్, ఆయన సీనియర్ సభ్యుడే. ఆ హుందాతనం అనేటువంటిది ఆయన మరి ఎందుకు కోల్పోయారో మనకైతే తెలియదు. సీనియర్ శాసనసభ్యులు ఎలా ఉంటే మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి అలా ఉండాలి, ఇలా ఉండాలని రకరకాలుగా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. మరి బాలకృష్ణకి నేర్పించాలేమో అనిపిస్తుంది. ఎస్, అదే చెప్తున్నా. ఇప్పుడు ఆ విధమైనటువంటి ట్రైనింగ్ లేకపోతే కౌన్సిలింగ్ అనేటువంటిది మరి బాలకృష్ణ గారికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో ఒక సినిమా షూటింగ్ లో మాదిరి, లేదా ఒక సినిమాలో డైలాగు మాదిరి ఆయన ప్రదర్శించినటువంటి హావభావాలు అది ఏమాత్రం ఆయన వయసు రీత్యా కానివ్వండి, లేదా ప్రజాప్రతినిధిగా ఆయన సీనియారిటీకి కానీ ఏ విధంగా చూసినా కానీ ఆయనకి తగినటువంటివి కాదు. అందుకని రెండోది, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే సభలో లేనటువంటి వాళ్ళ ప్రస్తావన తేవడం అనేటువంటిది సభా సాంప్రదాయం కాదు, నిబంధనలకు కూడా విరుద్ధం. ఎందుకు అంటే సభలో లేనటువంటి వాళ్ళ గురించి ప్రస్తావన చేస్తే, ఆరోపణ చేసినా లేదా మరొకటైనా కానీ వాళ్ళకి వివరణ ఇవ్వడానికి సభలో అవకాశం ఉండదు. అందువల్ల సభలో అవకాశం అనేటువంటిది, సభలో మాట్లాడటం అనేటువంటిది ఒక రికార్డు, ఒక చరిత్ర, దానికి కొన్ని విలువలు అనేవి ఉంటాయి. అటువంటిప్పుడు సభలో లేనటువంటి వాళ్ళ ప్రస్తావన సాధారణంగా తేగకూడదు. ఒకవేళ తెచ్చినా కానీ అటువంటి వాటిని ఏమన్నా ఉండేట్లయితే స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు వాటిని రికార్డుల నుంచి తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ సభా సాంప్రదాయాలని నిలబెట్టాల్సినటువంటి, నిబంధనలు పాటించాల్సినటువంటి స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ విధమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నట్లు మనకి ఎక్కడ లేదు. పోనీ ఇంత కాంట్రవర్సీ అయిన తర్వాత ఇప్పటికైనా ఆ రోజు జరిగినటువంటి దాన్ని మేము రికార్డుల నుంచి తొలగిస్తున్నాము అని చెప్పుకుంటే ఒక నష్ట నివారణ చర్యగా ఉండేది. అది కూడా లేదు అనేది ఈ సందర్భంగా మనం చెప్పుకోవడం ఇది చాలా విచారకరమైనటువంటిది. ఆ ప్రవర్తన గర్హనీయమైనది అనేది మాత్రం నా అభిప్రాయంగా నేను
నేను కోటేశ్వర గారు మీరు చెప్పినట్టు ఆయన సినిమా హీరో షూటింగ్లో ఉన్నట్టు ఉండాలా అనే విషయం పక్కన పెడితే సినిమాలో ఆయన హీరో వేషాలు వేసేవాళ్ళు చాలా చాలా సభ్యతగా సంస్కారంగా ఉండాలి, 10 మందికి మెసేజ్ ఇచ్చే సినిమాలు కూడా ఆయన చాలా తీశారు. మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇలా మాట్లాడడాన్ని ఎలా చూడాలి? ముఖ్యంగా బాలకృష్ణ వ్యవహార శైలి ఇప్పుడే కాదు గతం నుంచి కూడా వివాదాస్పదంగానే ఉంది. ఆయన మాట్లాడే విధానంలో, ఆడవాళ్ళ గురించి మాట్లాడే విధానంలో కానివ్వండి, ఎదుటి వాళ్ళని తిట్టే విధానంలో కానివ్వండి, ఇండస్ట్రీలో ఏకచక్రాధిపత్యంగా ఉండాలనే విధంగా ఉండడం కానీ, వేరే వాళ్ళని చూసి అసూయపడడంలో కానీ అనేక విమర్శలు ఉన్నాయి. ఎలా చూడాలంటారు? ఇది బయట ఆయన వ్యవహార శైలి గురించి ఎవరైనా ఎన్నైనా విమర్శలు చేయొచ్చు, లేదా దానికి సంబంధించినటువంటి ఆ పార్ట్ వేరు, చట్టసభలో వ్యవహరించాల్సినటువంటి తీరు వేరు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నంద్యాల నరసింహారెడ్డి గారిని సిపిఎం నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించాడు. ఆయన సిపిఎం సభ్యుడు. ఆయన జేబుల్లో చేతులు పెట్టుకొని అదేవిధంగా స్పీకర్ వైపు వేలు చూపిస్తూ మాట్లాడారు. అయితే ఆయనకి మొదటి నుంచి అదొక మేనరిజం, వేలు చూపించడం లేకపోతే ఆయుధం పెట్టడం ఉంటుంది. అది బయట వేరు. కానీ అసెంబ్లీలో ఆ విధంగా చూసినప్పుడు ఆ రోజు స్పీకరు నరసింహారెడ్డి గారు మీరు ఇలా చూపించకూడదు, ఇది పద్ధతి కాదని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి స్పీకరు ఆయనకి చెప్పారు. మరి నిన్న బాలకృష్ణ గారి హావభావాలు వాటి గురించి మరి స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ విధంగా ఎందుకు చెప్పలేకపోయారు? పైగా దాన్ని సమర్థించుకుంటున్నారు కోటేశ్వరరావు గారు. ముఖ్యంగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల్ని సోషల్ మీడియాలో కానీ అక్కడ కానీ వాళ్ళ అభిమానులు అయి ఉండొచ్చు, లేదా పార్టీ నేతలు అయి ఉండొచ్చు. గతంలో వైసీపీ వాళ్ళు తిట్టలేదా, ఇప్పుడు మేము తిడితే వచ్చిందా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నేను అనేది విజయ్ గారు, బయట జరిగేటువంటి దానికి వేరు, కానీ సభలో జరిగినటువంటి దానికి సభా గౌరవాన్ని, సభ్యుల గౌరవాన్ని, సభ్యులు కానటువంటి వాళ్ళ గౌరవాన్ని కాపాడాల్సినటువంటి సభ నిర్వాహకులు ఎవరైతే అంటే స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ వాళ్ళకి కొన్ని విధులు ఉంటాయి. వాళ్ళు ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళు, ఒక పార్టీ నుంచి ఎన్నిక కావచ్చు, కానీ ఆ పదవులకు ఎన్నికైన తర్వాత పార్టీ రహితంగా నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి వాళ్ళు మరి వాళ్ళు ఆ విధమైనటువంటి పాత్రను పోషించారా అంటే ఆ విధమైనటువంటి పాత్రని పోషించలేదు. అందుకని బయట జరిగేటువంటి దాని మీద ఎవరైనా మాట్లాడుకోవచ్చు, ఎవరైనా కానీ ఒకవేళ అది స్మృతిమించేట్లయితే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వమే ట్రోలింగ్ గురించి లేకపోతే కామెంట్ల గురించి కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు, అది వేరే కథ. కానీ అసెంబ్లీలో మాట్లాడినటువంటి తీరు, ప్రదర్శించినటువంటి హావభావాలు వాటి గురించి ఎవరు అదుపు చేయాలి? సభా నాయకుడైనా అదుపు చేయాలి. చంద్రబాబు నాయుడు గారైనా మా బాలకృష్ణ గారు వ్యవహరించినటువంటి తీరు సరైనది కాదు అని చెప్పేసి ఆయనైనా చెప్పాలి. ఆయన చెప్పలేదు. లేదా స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళైనా కూడా చెప్పలేదు. మరి ఇంకెవరు విలువల్ని, సాంప్రదాయాలని, నిబంధనల్ని పాటించాల్సింది ఎవరికి వీళ్ళు సుభాషితాలు చెప్తారు బయటకు వచ్చి? ఇది వాళ్ళ ఉన్నటువంటి సమస్య.